హాయ్ అండి, అందరికీ గుడ్ మార్నింగ్. చూడండి, మనమైతే ఈ బ్లౌజ్కు సంబంధించిన కట్టింగ్ వీడియో అయితే మన ఛానల్లో అప్లోడ్ అయింది ఫ్రెండ్స్. స్టిచ్చింగ్ కూడా ఎలా చేసాము, ఎంత సింపుల్గా అయితే కంప్లీట్ చేసాము, మీకు కూడా ఎంత సింపుల్గా వస్తుంది, మీరు ఎలా చేస్తే ఎంత సింపుల్గా వస్తుంది అనేది మీరు వీడియో మొత్తం చూస్తే మీకు క్లారిటీగా వస్తుందండి, క్లారిటీ ఉంటుందండి. చూడండి ఎంత సూపర్గా వచ్చింది. సో ఇలాంటి చక్కని ఫిట్టింగ్ మనం చేస్తూ ఉంటే మనకు చక్కగా కస్టమర్లు ఇంకా పని ఎందుకు ఇయ్యారండి, చక్కగా ఇస్తారు. చూడండి, మనమైతే కట్టింగ్ వీడియో అయితే ఎలా కట్ చేసాము అనేది మనకైతే మన ఛానల్లో ఉంది, ఒకసారి చూడండి. సో స్టిచ్చింగ్ అంతా కూడా ఇప్పుడు దీంట్లో చూసేద్దాం. చూడండి, బ్యాక్ పార్ట్ ఇలా వేసుకొని మనం ఫ్రంట్ పార్ట్స్ వీటిని చూడండి మనం ఎలా కుడుతున్నాం. ఈ షోల్డర్ కుట్టు చూడండి ఒకసారి, షోల్డర్ వైపు నుంచి వెళ్ళి బయటకు వస్తున్నాం ఇలాగా. చూడండి, ఇలాగనే కుట్టాలండి, ఎందుకంటే క్లాత్ ఏమన్నా చేంజ్ కొంచెం ఎక్కువైనా బయటకు వస్తే పర్వాలేదు, కానీ గల్లా సైడ్ లోపల దిక్కు వస్తే కొంచెం వేరే ఉంటుంది, ఇంకా సెట్టింగ్ మిస్ అవుతుందండి. కాబట్టి మనం ఎప్పుడు కానీ ఇలాగ లోపల నుంచి వెళ్ళి బయటకు రావాలి షోల్డర్ కుట్టు వేసుకునేటప్పుడు. ఖచ్చితంగా చూడండి, చక్కగా ఉంటుందండి, టెన్షన్ ఉండదు. ఇంకా మనకైతే పర్ఫెక్ట్గా క్లాత్ సరిగా బట్టి 2 లేయర్స్ సరిగా బట్టి మనం వేస్తాం కాబట్టి కుట్టు అనేది చక్కగా ఉంటుంది. లోపల నుంచి వెళ్ళి బయటకు వచ్చేయాలి. ఇలాగా 2 కుట్లు కూడా వేసుకోవాలండి. ఫస్ట్ కుట్టు చక్కగా వేసి దాని మీదనే ఇంకో కుట్టు వేయాలి, పట్టుత్వం ఎక్కువ ఉంటుంది. అదొక కాడ ఇదొక కాడ వేయకూడదు. చూడండి, ముందు పాటుకు డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకోవాలండి చక్కగా. మనకైతే ఆది బ్లౌజ్ చూసుకొని ఒక మార్క్ అయితే ఇచ్చుకుంటూ కుట్టండి, మీకు ఏం టెన్షన్ లేదండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు. చూడండి, ఇలాగా ముందు డాట్స్ అన్నీ కూడా ఇలాగ పెట్టుకోవాలండి. చూడండి, ఇలాగ నీట్గా పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. సో పర్ఫెక్ట్ ఫిట్టింగ్ మన చేతిలోనే ఉంటుంది ఫ్రెండ్స్. సో కటింగ్ అయితే ఎంత చక్కగా చేస్తే ఇంకా స్టిచ్చింగ్లో ఎక్కువ టెన్షన్ ఏమి ఉండదండి, కటింగ్ చక్కగా చేసుకుంటే సరిపోతుంది. సో ఈ టెక్నిక్ మీరు గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ కటింగ్ అనేది చక్కగా చేసామంటే ఇంకా మన కుట్లో పర్ఫెక్ట్గా వచ్చేస్తుందండి, ఇంకా ఏం లోటు లేదు. చూడండి, డాట్స్ అన్నీ కూడా ఫస్ట్ పార్ట్కి అయితే పెట్టేస్తాను, సెకండ్ పార్ట్ ఇంకో ముందు పార్ట్ ఉంటుంది కదండి, ఇంకో దాన్ని కూడా పెట్టేస్తున్నాను ఇలాగా. ఫ్రెండ్స్, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. నా ఛానల్ ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. చూడండి, పర్ఫెక్ట్ ఫిట్టింగ్లో మనం మనసు పెట్టి చేస్తే అసలు ఈజీగా ఇట్లా చేసేస్తామండి, అంతే. మన ప్రయోగంగా ప్రత్యేకించి ఏం చేయాల్సిన పని లేదు. మీరు దృష్టి పెట్టి కొంచెం ఇది ఇలా అనే ఒకటి గమనించితే సరిపోతుందండి. చూడండి, బ్యాక్ డాట్స్ మనమైతే ఒకటి మార్కింగ్ అయితే వేసుకున్నాం, అంతే లెవెల్లోనైతే నేనైతే డాట్స్ అయితే పెట్టేస్తున్నాను. సో దానికి ఈక్వల్గా ఉండేలా ఇక్కడ కూడా పెట్టాను చిన్నగా మార్కింగ్, దాన్ని కూడా పెట్టేస్తున్నాను ఒక డాట్. బ్యాక్ డాట్స్ అండి ఇవైతే. చూడండి, ఇక్కడ అన్నీ సవరించుకుంటూ చక్కగా డాట్స్ అన్నీ కంప్లీట్ చేస్తూ సవరించాలండి క్లాత్ ఇక్కడదక్కడ. చూడండి, ముంగటంతా కోపుగా చక్కగా వచ్చింది, ఇలాగా వస్తాయండి. చాలా పర్ఫెక్ట్గా చేస్తే ఇలా చక్కగా వస్తాయి. సో మనకి ఇంకా కస్టమర్కి మీ ఎంత చక్కగా వర్క్ ఇస్తే అంత చక్కగా మనకి మళ్ళీ మనం ఎంత చక్కగా చేసిస్తే అంత చక్కగా మనకైతే పనులు అయితే వస్తూనే ఉంటాయి. సో ఈ రోజులలో ఆదాయం అయితే ఖచ్చితంగా సమకూర్చుకోవాలండి. ప్రతి ఒక్కరూ ఏదో ఒక పనిలోనైతే చేయని కావాలి, ఏదో ఒక పని అయితే చేయండి. ఖాళీగా ఉండకుండా సమయాన్ని చక్కగా సద్వినియోగం చేసుకొని పనిలో నిమగ్నమై ఉన్న వాళ్ళకి ఎప్పుడూ ఆరోగ్యంగానే ఉంటుంది. మనకంటే మన హెల్త్ మించిన పని కాదండి, మన హెల్త్ తగ్గట్టు మనం ఒక రోజులో ఎంత చేయగలుగుతాం, మన శక్తి తగ్గట్టు వర్క్ ఖచ్చితంగా చేయాలండి. అప్పుడే మనం ఆర్థిక ఇబ్బందుల నుంచి వెళ్ళి గట్టిగా స్ట్రాంగ్గా నిలబడగలుగుతాము. చూడండి, మనమైతే షేప్ బెల్ట్కు లోపల వేయాల్సిన పీసులు కావాలి కాబట్టి నేను వేరే క్లాత్ అయితే తీసుకున్నానండి. దాంట్లోనే ఈ షేప్ బెల్ట్ సంబంధించిన క్లాత్ను రెడీ చేస్తున్నాను. షేప్ తీయాలి కదా, దానికోసమని ఇలా చేసేస్తున్నానండి. పీసులను కట్ చేస్తున్నాను, ఇంకా వీటికి వేయాలి కాబట్టి. సో ఇలా చూడండి, ఇప్పుడైతే ఫ్రంట్ ఒకటి, లెఫ్ట్ ఒకటి, రైట్ ఒకటి అయితే పీసులు వేయాలి. చూడండి, ఇలాగా షేప్ బెల్ట్కు ఇలా వేయడం వల్ల మనకి షేప్ బెల్ట్ అతికినాక కుట్టు అనేది పైన కనబడకుండా లోపల వైపే ఉంటాయండి. మనం 2 ఒక వైపే వేసామనుకో ఒక దిక్కు షేప్ బెల్ట్కు పైన కుట్టు కనపడుతుంది. కాబట్టి మనం లెఫ్ట్ రైట్ 2 వేసేసుకున్నాం అనుకో చక్కగా లోపల వైపే ఉంటాయి కుట్లన్నీ కూడా. చూడండి, మన షేప్ బెల్ట్ అయితే పార్ట్కు అతికిస్తున్నాం ఈ విధంగా. ఇక్కడ లోపల క్లాత్ కొంచెం ఎక్స్ట్రా వచ్చింది, దాన్ని అయితే మనం తీసేద్దాం.
ఇలా కట్ చేసుకునే కుట్టాలండి. అది ఎక్కువ ఉంది కదా అది ఏమవుతుందిలే అని అనుకుంటే ఏమవుతుందంటే మనం షేప్ బెల్ట్ అతికేటప్పుడు ఆ లెంత్ అనేది అక్కడ క్లాత్ ఎక్కువ ఉంది కదా కానీ తక్కువ పడతాం, ఈక్వల్గా పట్టలేకపోతాం, కన్ఫ్యూజ్ ఉంటుంది. కాబట్టి మనమైతే ఎక్కువ ఉన్న క్లాత్ని ఎప్పటికప్పుడు ఎక్కడ ఉన్నా కూడా కట్ చేసుకుంటూ మూవ్ కావాలండి. చూడండి నేనైతే ఉక్సుల పట్టి కొలిసాను, ముందుగల్లా కూడా కొలిసాను, ఎందుకంటే ఏదన్నా లోటుపాటు ఉంటే సవరించుకోవచ్చు ఈ టైంలో. కాబట్టి చూడండి ఉక్సుల పట్టి అయితే కాజా పట్టి అయితే వేసేస్తున్నానండి. షేప్ బెల్ట్ అన్నిటి కూడా 2 కుట్లు వేసుకోవాలండి చక్కగా. చూడండి ఇలాగా కాజా పట్టి అయితే వేసేసాను. తిరమరకు వేసుకోవాలండి కాజా పట్టి, మళ్ళీ మంచి మరకు మలుసుకొని ఈ విధంగా కుట్టాలి. చూడండి ఇలాగా చూడండి పైన మనం ఫస్ట్ వేసిన కుట్టు కప్పుకుంటుందండి, కప్పుకొని ఇలాగ వేయాలి. పైనుంచి కూడా ఇంకో కుట్టు ఇలాగ వేసుకోవాలండి. చూడండి ఇప్పుడైతే మనం ఉక్సుల పట్టీకి కూడా పీసు తయారు చేసి ఇలాగా చక్కగా నీట్గా కట్ చేయాలండి. ఇలాగ పీసు చక్కగా ఉండాలి కదా, ఈ విధంగా ఉక్సుల పట్టు అనేది అతికేసుకోవాలి. చూడండి ఇలాగా ఫ్రెండ్స్. మనకు ఇప్పుడున్న ఆర్థిక ఇబ్బందులను అధిగమించాలి అంటే మన వంతుగా మనం పనిచేయాలండి. సో అంటే ఎంత ఖర్చులు ఉన్నాయి, ఒక రోజుకు మార్నింగ్ లేచిన కానీ ఈవినింగ్ వరకు ఎంతో కొంత మనం డబ్బు ఖచ్చితంగా ఖర్చు పెట్టవలసి వస్తుంది. అంటే అట్లాంటి ఖర్చులు అంతే అలవాటు అయిపోయిందండి ఇప్పుడున్న రోజులకు. కాబట్టి సో ఒకప్పుడైతే 6 నెలల దాకా 5 పైసలు లేకుండా నడిచింది వ్యవహారం. ఇప్పుడు 5 పైసలు కాదు 500 ఉంటేనే ఒక రోజు వడ్డెక్కుతుందా అంత వచ్చేసింది. అలా తయారైంది కాల పరిస్థితులు. సో ఇంకా అవి మనం అలవాటు చేసుకునే ఈ ఖర్చులన్నీ కూడా. చూడండి ఉక్సుల పట్టి కాజా పట్టి కూడా కంప్లీట్ చేశాను. నేనైతే ఆది బ్లౌజ్తో కొలిచేస్తున్నానండి నెక్ మొత్తం కూడా, ఎందుకంటే ఇక్కడ కొంచెం ఏమైనా ఎక్కువ అయినా ఈ టిప్స్ అయితే గుర్తుపెట్టుకోండి. ఏమైనా ఎక్కువ తక్కువ ఉంటే మనం సవరించుకోవచ్చు, ఎక్కువైతే కుట్టేయచ్చు, తక్కువైతే కటింగ్ చేయొచ్చు. ఎక్కువ కాదు తక్కువ కాదు మనం, ఎందుకంటే ఈక్వల్గా చేస్తాం కాబట్టి. సంథింగ్ కొలతలో చేస్తే ఇంకా తప్పేంటండి, ఏమీ లేదు. ఎప్పటికప్పుడు అన్నీ చూసుకుంటూ ముందుకెళ్ళడం అన్నట్టు. చూడండి మనకైతే ఈ గల్లా పీసులు అయితే కట్ చేస్తున్నాను. ఇలాగా క్రాస్గా కట్ చేసుకోవాలండి. చూడండి ఇలాగ నీట్గా కట్ చేసుకోవాలి. పీసులు అన్నీ కూడా మళ్ళీ మనం జాయింట్ చేయాలి ఈ విధంగా. చూడండి ఇలాగ అన్నీ కూడా జాయింట్ చేసుకుంటూ ముందుకెళ్ళిపోవాలండి. చక్కని ఫిట్టింగ్ అయితే వస్తుంది ఫ్రెండ్స్. నా వీడియోస్ మీకు ఎంత అలకగా ఎంత పర్ఫెక్ట్గా వస్తుంది అనేది మీకైతే అబ్జర్వ్ అవుతుంది. కొంచెం మనసు పెట్టి చూసి కటింగ్ అండ్ స్టిచ్చింగ్ కూడా అంతా చేయొచ్చండి. ప్లస్ చూడండి ఇక్కడైతే మనమైతే నెక్ పీస్ వేసేస్తున్నాము. మనమైతే ఈ పీస్ వేసేటప్పుడు స్టార్టింగ్ అయితే ఎంతైతే పడతామో క్లాత్ మనం కుట్టుకుంటూ రావడానికి అంతే మోతాదులో ఎండ అయ్యాక వేసుకుంటూ రావాలండి. చూడండి ఇలాగా ఇంత స్పీడ్గా అనేది మీరు చేయలేమండి. కొంచెం అయితే చెప్తున్నాను ఏమిటంటే, మనకు పీసు వేయడం అలవాటు అయ్యేరాక చక్కగా స్లో చేసినా పర్వాలేదండి, చక్కగా రావాలి వర్క్ అయితే. అందుకోసమని ఇలాగా వేసుకోవాలండి. ఎండ అయ్యాక ఒకటే లెవెల్లో రావాలి. చూడండి మనమైతే ఇప్పుడు మొత్తం కుట్టినాక ఇలా చూసుకోవాలండి, కుట్టు ఏమన్నా ఎక్కువ తక్కువ పడ్డదా అనేది. సో పడితే పడచ్చండి, అది పెద్ద టెన్షన్ ఏం లేదు. ఒకవేళ తక్కువ పడ్డా కూడా తక్కువ పడ్డ కాడ మళ్ళీ కుట్టి లెవెల్ చేసుకోవచ్చు. ఎంత మంచి వాళ్ళకైనా కొంచెం చేంజ్ వస్తే రావచ్చు, లేకపోతే లేదు. సో మీరు ఏం టెన్షన్ పడద్దు. మొత్తం కంప్లీట్ అయినాక మనం క్లాత్ వేయడం కంప్లీట్ అయినాక ఒకసారి చూసుకొని ఇలాగ అన్ని కార్డ్స్ కూడా పెట్టుకోవాలండి. ఎందుకంటే చక్కగా మనకు అవైలబుల్గా ఉంటుంది మనం గల్ల కుట్టేటప్పుడు, ప్లస్ హెమ్మింగ్ చేసేటప్పుడు కూడా చాలా అవైలబుల్గా ఉంటుంది. ఫ్రీగా ఉంటుందండి, పట్టేసినట్టు ఉండకుండా ఫ్రీగా ఉంటుంది. ఈ రౌండ్ తిరిగే చోట్లనే మనం ఇలాగ కట్స్ అనేవి పెట్టాలి. ఇంకో విషయం, కంగారు పడుతూ అక్కడిక్కడ కట్ చేయడంలో మిస్టేక్ అవుతుందండి. చాలా జాగ్రత్తగా, చిన్నగానే ఉంటుంది లెంత్ ఇందులో. కట్టింగ్ అనేటి కట్స్ పెట్టేటప్పుడు కూడా గమనించాలండి, తొందరపడకూడదు. ఎటో చూసుకుంటూనైతే కట్ చేయద్దు అసలే, ఎందుకంటే కొంచెమే క్లాత్ ఉంటుంది కదా, మనం కుట్టు పెట్టింది ఏందో పట్టి గల్ల పీస్ వేసేదాన్ని ప్లస్ మందమే కాబట్టి
కొంచెం జాగ్రత్తగానే చేయాలండి. ఇప్పుడు పైనుంచి కుట్టు ఇలాగ వేసుకుంటూ రావాలండి. ఇలాగ మలుపుతూ కిందికి మలపాలి గల్ల పీస్ క్లాత్. ఇలాగ నీట్గా కుట్టుకుంటూ రావాలండి. చూడండి మనం ఇది కూడా ఎంత మలుస్తున్నాం, ఇలాగ క్లాత్ అనేది ఎంత మలిపాం కిందికి, ఎంత లెంత్లో వేసుకుంటూ వస్తున్నాం కుట్టు అనేది స్టార్టింగ్ నుంచి వెళ్ళి ఎండ్ అయ్యాక ఈక్వల్గా వస్తే చక్కగా కనపడుతుంది. ఒక కాడ తక్కువ ఒక కాడ ఎక్కువ అయితే కొంచెం తేడా అవుపడుతుంది. ప్రాబ్లం ఏం ఉండదు, ఫిట్టింగ్లో ఏం చేంజ్ రాదు, కానీ లుక్లో తక్కువ అవుతుంది. అది ఒకటి గమనించండి. అందుకనే పని చక్కగా చేయాలి. లుక్లో తక్కువ వస్తుంది, లోపల వైపు మనం పంపకం చేసేటప్పుడు ఎగుడు దిగుడు అవుతుంది. కాబట్టి చక్కగా వేసుకుంటూ క్లాత్ అనేది అంతే మోతాదులో మలుపుకుంటూ రావాలండి. సో ఫ్రెండ్స్, సమ్మర్ అయితే పెరిగింది కొంచెం కొంచెం. ఇప్పుడే మంచిగానే ఎండ పడుతుంది, మస్తు బరపొస్తుంది. ఫ్యాన్ గడిపితే వేడి వస్తుంది. సో ఎలాగైనా మన పని అయితే మనం చేసుకోవాలి. కష్టపడితే కిక్కే వేరు ఉంటుంది. కష్టపడి డబ్బులు సంపాదిస్తే ఎంత చక్కగా ఉంటాయి. చూడండి, నేనైతే ఒక 3 కుట్టాలని ఇంట్రెస్ట్ పెడతానండి. రోజుకు ఒక 2, 3, ఎందుకంటే నాకు ఆ పని చూసుకొని ఇంట్లో చూసుకోవాలనేది ఉంటుంది. ఖచ్చితంగా 3 అన్నా కుట్టాలి, ఎందుకంటే 324, 240 రూపాయలు అయితే వస్తాయి నాకు. సో మిగతా వర్కులు చిన్న చిన్నవి ఉండి చేసుకుంటాను. ఇంకా ఎక్కువ కూడా కుట్టడానికి ఇష్టపడాలి, ఎందుకంటే వీటిని 3 కుట్టి పంపకం ఉక్సులు కంప్లీట్ చేస్తాను నేను మిగతా పనులు చూసుకుంటూ. సో మనకైతే ఇంకెక్కువ ఉంటే ఎక్కువ కూడా చేస్తాను, కానీ 3 పెట్టుకుంటా ఫ్రీగా. బాగా టెన్షన్ ఏం పెట్టుకోకుండా వట్టిగా అట్లా అని చెప్పి వట్టిగా అసలే ఉండబుద్ది కాదండి. ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి. పని మీద శ్రద్ధ వచ్చినాక పట్టుదలతోటి ఎప్పటికీ ఏదో ఒక పని చేయాలనే ఉంటుంది ఎవరైనా. అందుకే నేను ఏమంటానంటే సమయపాలన, సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, దుర్వినియోగం చేయకూడదు. సమయం చాలా విలువైనది. మీరు చేసే ప్రతి పని ఇంట్రెస్ట్ పెట్టి చేయండి, నేర్చుకోండి, వర్క్ చేయండి, 10 రూపాయలు సంపాదించండి, ముందుకు నడవండి. ఊరికే ఉంటే బోర్ వచ్చేస్తుంది, ప్లస్ మైండ్ అంతా బరువుగా. నాకైతే అస్సలు మనసున పట్టదండి. అందుకని పని మీద శ్రద్ధ వస్తే అంతే, ఎవరైనా ఊరికేనే ఉంటారండి. ఖచ్చితంగా పని చేసుకుంటారు చక్కగా. మీ వంతుగా మీరు ఆదాయాన్ని సమకూరుస్తారు, మన ఖర్చులన్నీ అలకగా ఒడ్డెక్కించుకుంటాం. చూడండి, మనకైతే హ్యాండ్స్కు తక్కువ పడుతున్నాయండి, చంక పేలికలు పడుతున్నాయి. మనమైతే ఇలాగా జాయింట్ చేసేసుకుంటున్నాం. కటింగ్ చేసేటప్పుడు ఉన్నాయి కదండి పీసులు, అవిటిని క్రాస్గా మంచిగా సెట్ చేసి చక్కగా కటింగ్ చేసి. ఇక్కడ చూడండి, మనం హ్యాండ్కి ఒక కాట్ ఇచ్చుకున్నాం. ఇక్కడ షోల్డర్ కుట్టు సెంటర్ పాయింట్ చూసుకొని పెట్టుకొని ఇలాగ కొలుసుకొని, అటు ఎక్కువ ఉన్నా కూడా వదిలేసాను చూసారా. అలాగా అక్కడి నుంచి మనం అయితే కుట్టుకుంటూ రావాలండి. ఇలాగా చూడండి, ఇలాగ కుట్టుకుంటూ రావాలండి. అది ఎలా ఉంది షేపు, ఆ షేప్ ఆకారం ప్రకారంగా ఇలాగ కుట్టుకుంటూ వెళ్ళిపోతే చక్కగా వచ్చేస్తుందండి. మనకి ఏం టెన్షన్ లేదు. చూడండి, ఇలాగ ఇంకో కుట్టు కూడా వేసేయాలి. ఫస్ట్ ఒక కుట్టు, సెకండ్ ఒక కుట్టు, 2 కుట్లు వేసి చక్కగా కంప్లీట్ చేసుకోవాలి. చూడండి, మనమైతే ఎట్లా అంటే చూడండి, ఇప్పుడు హ్యాండ్స్కు కూర కుట్టేస్తున్నాను నేనైతే. నా పంపకం పట్టిని పంపకానికి మలుసుకోవాలి కాబట్టి ఫస్ట్ కూర కుడుతున్నానండి. చూడండి, ఇలాగా నాకు వీళ్ళైతే ఒక పంపకం పట్టి మందం తక్కువ పెట్టమన్నారండి. సో ఇంత హ్యాండ్స్ మందం వచ్చింది, ఆ పంపకం పట్టి మందం నేనైతే మలిచేస్తున్నాను. హ్యాండ్ మొత్తం కలిపి పాత ఆది బ్లౌజు హ్యాండ్ అంత ఉంది. ఇక మనం పంపకం పట్టి మలిచామనుకో, ఆమెకు ఆది బ్లౌజ్ పంపకం పట్టి మందం తక్కువ పెట్టమన్నారు కాబట్టి పంపకం పట్టి మలిస్తే సరిపోతుంది. అట్లాగా చూడండి, ఇలాగ నీట్గా పంపకం పట్టి కూడా మలిసి లూజు కుట్టు అయితే వేసేసాను. ఇంకో సైడ్ కూడా అలాగే మలిసి కుట్టేసుకోవాలండి. ఇలాగా చూడండి, లూజు కుట్టే వేసుకోవాలండి. దీనికి పెద్ద దగ్గర కుట్ట అవసరం లేదు, మళ్ళీ ఎందుకంటే ఇప్పేస్తాం కాబట్టి లూజు కుట్టే వేసేసుకోవాలి. సో ఫస్ట్ది కుట్టు వల్లేదండి, నేను పడ్డదనుకొని నా బిజీలో నేను చేశాను. ఓకే, నాకైతే కస్టమర్ వచ్చారండి. సో వాళ్ళకి కావాల్సింది ఇచ్చినాను, డబ్బులు కూడా చేంజ్ వాళ్ళకి పోయేటివి ఉండే ఇచ్చాను.
సో మనం ఇంటికాడ ఉండి ఏదో ఒక పని చేసుకోవాలి కదా, అందుకోసమని చిన్నగా ఈ పనితో పాటు ఆ పని కూడా చేసుకోవచ్చు. అంటే మనకి ఎంతైతే అక్కడ వర్క్ నడుతుంది ఆ వర్క్ మన చేతుండే సరిపోలేదనుకో, దాంతోపాటు ఇంకొక వర్క్ అవైలబుల్ చేసుకొని చక్కగా చేసుకోవచ్చు అండి. మీరు కూడా ఒకసారి వినండి. మీరు చేస్తున్న ఏ చిన్న పనైనా పెద్ద పనైనా మీకు ఇంక ఎక్స్ట్రా వర్క్ చేసుకోవాలనుకుంటే అక్కడ మనకు అవైలబుల్గా ఏదైతే ఉంటుంది అనేది దాన్ని చూసుకొని అదే మళ్ళీ మనం తెచ్చుకుంటూ సరిపోతుంది. పనిని అదే సమకూర్చుకోవాలి, ఆ పనిని కల్పించుకోవాలి, చేసుకుంటూ ఆ పనితో పాటు ఈ పని కూడా చేసుకుంటూ ముందుకు పోవాలి. ఏది కానీ ఇట్లా చేయగానే అట్లా రాదండి. కొంచెం ఓపిక కొద్దీ ప్రతిదీ వస్తుందండి. మీకైతే కన్ఫామ్గా చెప్తున్నాను, ప్రతిదీ వస్తుంది. కాకపోతే చూడండి, మన డాట్స్ కాడ ఒక చిన్న చిన్న ఫిల్స్ అయితే పెట్టేసాము, ఫ్రీగా ఉంటుంది. అయితే ప్రతి ఒక్కరికి ప్రతి పని వస్తుంది. ఓపిక కొద్దీ చేయడం అలవాటు చేసుకోవాలి ఫస్ట్. ఓపిక కొద్దీ కొంతమంది తొందరగా స్పీడ్గానే అర్థమవుతాయండి, కొంతమందికి స్లోగా అర్థమవుతాయి. వాళ్ళకి స్పీడ్గా వచ్చేసిందిగా నాకు రాదు కావచ్చు అని అస్సలు టెన్షన్ పడద్దు, ఖచ్చితంగా వస్తుంది. ఎందుకంటే నాకు కూడా స్లోనే వచ్చిందండి, పని స్లోగానే వచ్చింది. కానీ బాగా పర్ఫెక్ట్గా ఉండిపోతుంది మీకు స్లోగా వచ్చినా కూడా. స్పీడ్గా వచ్చినా కూడా అందరికి ఒకటి టాలెంట్ ఉండదు కదండి. ఏం టెన్షన్ తీసుకోవద్దు. స్లోగా వచ్చిందా స్పీడ్గా వచ్చిందా అనేది కాదండి. మనం పని చక్కగా చేయాలి, మనం కూడా చక్కగా ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. మనం కూడా డైలీ వర్క్ చేస్తూ 10 రూపాయలు సంపాదించుకుంటూ ఉండాలి. చూడండి, ఇలాగా నేను సైడ్ జాయింట్లు అయితే చేసేస్తున్నాను. ఫస్ట్ అయితే నార్మల్గా ఒక కుట్టు అయితే వేస్తానండి, తర్వాత లూజ్ చూసుకుంటూ కుట్లు అయితే వేస్తాను. ఫ్రెండ్స్ మర్చిపోకండి, నా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్ నన్ను నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నాను. సో నేనేమన్నా ఇంక ఇందులో చేయాల్సిన పనులు ఏమన్నా ఉంటే మీ అమూల్యమైన కామెంట్తో తెలపండి ఫ్రెండ్స్. పని చేయడంలో ఖచ్చితంగా రాదన్న ముచ్చటైతే లేదండి. మీరు ఎట్లాంటి టెన్షన్ పెట్టుకోకూడదు. అట్లాంటి భయం నేను కూడా ఫేస్ చేశాను కాబట్టి చెప్తున్నాను. రాదు దిమాక్ అయితే ఇట్లా అంటదండి, మనం క్లీన్ నొప్పి పెట్టుకుంటాం. అట్లా పెట్టుకోకండి, ఖచ్చితంగా వస్తుంది. అప్పుడు నాకైతే ఎవరు చెప్పటం లేరు, ఈ యూట్యూబ్స్ లేవు, ఇవన్నీ ఏం లేవండి. కనీసం సైడ్ వాళ్ళు కూడా ఇట్లా ఉంటుందని చెప్పేవాళ్ళు లేరండి. ఆ మేడం గారు చెప్పింది నేను నేర్చుకోవాలి. అయ్యో ఎట్లా అని టెన్షన్ తలనొప్పి తెచ్చుకునేదాన్ని. మీరైతే ఎలాంటి తలనొప్పి పెట్టుకోకూడదు, అస్సలే అవసరం లేదు. ఎడ్డెక్ రాకుండా ప్రశాంతంగా మీరు రోజు కొంచెం నేర్చుకుంటూ ముందుకెళ్ళండి. కొంచెం సమయం పట్టినా ఖచ్చితంగా మీరు చేయగలుగుతారు. చూడండి, సైడ్ జాయింట్లు ఇలాగా వేసేసి మనకైతే అది బ్లౌజ్ అయితే దగ్గర ఉంది కదా, మనం ఎంతవరకు వేసుకోవాలో కుట్లు అంతవరకు అయితే వేసేసుకోవచ్చు చక్కగా. ఇక్కడ చూడండి, హ్యాండ్లు చూసేస్తున్నాను ఇలాగా. మీకు ఒకవేళ అలా గుర్తులేదంటే చిన్న మార్క్ కూడా ఇచ్చుకోవచ్చు. మన చేతిలోనే ఉంటుందండి అంతా. మనము ఎక్కడికెక్కడ మార్కులు ఇచ్చుకుంటూ కూడా సేమ్ ఆ బేసిక్లో కుట్టేసుకుంటూ రావచ్చు. ఇంకా అట్లా కాకుండా మీరు ఆది బ్లౌజ్తో కొలత చూసుకుంటారా, స్కేల్ ఉంటే చక్కగా అక్కడిక్కడగా కూడా ఒక మార్క్ వేసుకొని దానికి వెళ్ళి కుట్టేసుకుంటూ రావచ్చు. చూడండి, నేనైతే ఆది బ్లౌజ్తో నడుము లూజ్ చూసేస్తున్నాను. అలా ఎందుకు పట్టానంటే జాకెట్ను ఇక్కడ చూడండి, మనకు షేప్ బెల్ట్ ఏది తక్కువ కుట్టుబడ్డది ఏది ఎక్కువ కుట్టుబడ్డది అనేది అబ్జర్వ్ అవుతుంది. అప్పుడైతే మనం మళ్ళీ వేయవలసిన కుట్టు ఏ దిక్కైతే తక్కువ పడ్డది అనేది దాన్ని చూసుకొని దాని దిక్కే వేస్తే సరిపోతుంది అండి. రెండు సైడ్ల సైడ్ జాయింట్లు వేసేటప్పుడు రెండు సైడ్ల ఈక్వల్గా వేయాలండి, లేకపోతే ఒక సైడ్ గుంజుద్ది. గుర్తుపెట్టుకోండి, స్టార్టింగ్ అంటే కన్ఫ్యూజ్ చేస్తారు, కాకపోతే మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా కరెక్ట్గా చేయగలుగుతారండి. చూడండి, మనమైతే హ్యాండ్లు చూసేసాము. ఇప్పుడు ఫైనల్గా మనమైతే ఇంకా ఆది బ్లౌజ్ చూసేసాము. ఆది బ్లౌజ్తో చూసాను, కుట్లు ఏమన్నా పడతాయా అనేది అయితే ఫైనల్గా చూసేసుకుంటున్నా. కంప్లీట్ అయినాయండి కుట్లు అయితే వేయడం. సో బ్లౌజ్ అంతా కూడా ఎలా వచ్చింది మనమైతే చూసేద్దాం. ఇలాగా చూడండి, ఈ విధంగా అంతా కూడా కంప్లీట్ అయింది. చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసిందండి. చూడండి, ఇలాగా పంపకం చేసుకుంటే సరిపోతుందండి. ఇవి క్లాత్ ఉంది కదండి, ఎక్స్ట్రా క్లాత్ అంతా కూడా నిదానంగా కట్ చేసి గల్ల పంపకం, హ్యాండ్స్, నడుము అన్నీ కూడా ఇలాగా చక్కగా చేసుకోవాలండి. చూడండి, ఫ్రంట్ ఇది చూడండి, ఇలాగా ఎంత చక్కగా ఫిట్టింగ్ చేస్తే అంత చక్కగా మనకైతే వర్క్ ఇస్తారండి. ఆదాయం కూడా అంతే చక్కగా సమకూరుతుంది. చూడండి, ఇలాగా
ఇంకా మనమైతే ఖాళీ సమయంలో పంపకాలు, ఉక్సులు, కాజాలు కంప్లీట్ అయితే చేసుకుందాం ఫ్రెండ్స్. మర్చిపోకుండా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా వీలైతే మీకు తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి. చక్కగా ఆల్కట్ కట్టింగ్తో నేర్చుకోవడానికి అవైలబుల్గా ఉంటాయి. చూడండి చంక సైడ్ ప్లస్ పాయింట్ అనేది ఈ విధంగా వచ్చేస్తే బ్లౌజ్ అంతా కూడా ప్లస్ పాయింట్ అనేది ఇలాగ రావాలండి. చాలా చక్కని ఫిట్టింగ్ అయితే వచ్చేసింది. సో మనమైతే పంపకాలు, ఉక్సులు, కాజాలు కంప్లీట్ చేస్తే మన కస్టమర్ అయితే డబ్బులు ఇచ్చి తీసుకెళ్తారండి. ఎవ్రీడే ఇన్కమ్ అంటే చక్కని టైలరింగ్ వర్క్, మనకి ఎటువంటి పెట్టుబడి లేదు. ఒక టైలరింగ్ నేర్చుకొని ఉండి ఒక మిషన్ ఉంటే సరిపోతుందండి. ఇక దారిపీలు, ఉక్సులు అంటారా, చిన్న పెట్టుబడి, మీరు ఏం టెన్షన్ తీసుకోవద్దు. పెట్టుబడి తక్కువ, ఇన్కమ్ ఎక్కువ ఉండే పనులు చూసి నేర్చుకొని రన్ చేయండి, ఇంకా వర్క్ చేయండి, చక్కగా ఆదాయాన్ని సమకూర్చుకోండి. సో ఈ రోజులల్లా కాలంతో పాటు మనం కూడా నడవాలి అంటే మన దగ్గర కూడా డబ్బులు ఉండాలి. పైసలు లేకుంటే ఏడ పని అయితే లేదండి, అది మర్చిపోకండి. సో అందరికీ తెలుసు. ఓకే, నా వీడియో కదా లైక్ చేయడం మర్చిపోకండి. సో నన్ను, నా ఛానల్ని ముందుకు నడిపిస్తారని ఆశిస్తున్నా ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.